హలో వ్యూయర్స్ నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఎలక్షన్స్ హడావిడిగా రకరకాలుగా విభేదాలతో, గొడవలతో, కేసులతోటి ఇవన్నీ నడుచుకుంటూ వచ్చాయి. తెలంగాణ ఎలక్షన్ చూసుకుంటే పర్టిక్యులర్‌గా ఓల్డ్ సిటీ. హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో దీంట్లో ఎలక్షన్స్ మాధవిలత, ఓవైసీ మధ్యల చాలా విభేదాలు ఇవన్నీ వచ్చాయి. వీటన్నిటి గురించి మన ముందు ఈరోజు చర్చించడానికి రామ్ గోపాలరావు గారు, ఎక్స్ డిప్యూటీ కలెక్టర్, పొలిటికల్ అనలిస్ట్ రామ్ గోపాలరావు గారు మనతోటి ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే ఆంజనేయ గారు. సార్ ఒకప్పుడు చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ ఇలా ఉండేవి కాదు. రోజులు మారిన కొద్దీ ఎలక్షన్స్ కూడా పద్ధతి మారింది. దీంట్లో చూసుకుంటే దొంగ ఓట్లు రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి వీడియోలు గానీ, ఫోటోస్ గానీ రకరకాలుగా మాధవలత గారు బయటపెట్టారు. హ్మ్. దాంతో పాటు ముస్లిం మహిళని హిజాబ్‌ను ఓపెన్ చేసి చూసారని చెప్పేసి వాళ్ళు కేసులు పెట్టడం జరిగింది. హ్మ్. పోలీసులు ఒకసారి సపోర్ట్ వీళ్ళకి చేశారంటారు, ఒకసారి సపోర్ట్ వాళ్ళకి చేశారంటారు. అసలు దీని మధ్యలో ఏం జరిగింది? అసలు ఈ ఎలక్షన్‌లో మాధవలత గారికి, ఓవైసీ వాళ్ళ బ్రదర్స్‌కి అసలు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో ఏం జరిగింది సార్ అసలు? ఆంజనేయులు గారు, ఇక్కడ ఓల్డ్ సిటీ ఇన్ని రోజుల నుంచి కూడా దాదాపు 1970 నుంచి ఇక ఎంఐఎం ఖాతాలో పడ్డది. ఎంఐఎం కంచికోట వాళ్ళ బార్కాస్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి వాళ్ళు నడిపించుకుంటూ వచ్చారు. ఇంతకుముందు మన చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు ఇందులోనే ఉండే. అది తర్వాత తదనంతరం మన 2009 తర్వాత స్ప్లిట్ చేయడం జరిగింది. హ్మ్. రీఆర్గనైజేషన్‌లా అదే ఏదైతే డీలిమిటేషన్‌లో అది వెళ్ళిపోవడం జరిగింది. ఓన్లీ హైదరాబాద్ మట్టుకే పెట్టడం జరిగింది. అవును సార్. ఇక్కడ మొట్టమొదటికెళ్ళి ఓల్డ్ సిటీలా ముస్లిమ్స్ ఏదైతే ఉందో వాళ్ళు అడ్డా పెట్టారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళను హిందూ ఫ్యామిలీసు, పిల్లలు, కూతుర్లు వాళ్ళు వీళ్ళు ఉంటే ఈ ఈ కల్చర్స్ డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక మైనారిటీ ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ హిందూ హిందువుల ప్రాంతంలో సురక్షితంగా నివాసం ఉండగలుగుతాడు. హ్మ్. కానీ ఒక హిందూ కుటుంబము ముస్లిం ఏరియాలో ఉండడము అది సాధ్యమయ్యే పని కాదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఫ్యానటిజంతోని చాలామంది పోకిరీలు వాళ్ళు వీళ్ళు ఏదైతే ఉన్నారో ఈ హెరాస్మెంట్ ఎట్లా ఇది తట్టుకోవాలంటే దినదిన గండం లాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం మారడం వేరు, బతుకుంటే బలసాగు తినొచ్చు అని వాళ్ళు అడ్డికి పావుషేరు ఆస్తులు అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, జాగా అమ్ముకొని బయటకు వచ్చి సెటిల్ కావడం జరుగుతున్నది. ఇప్పుడు కాదు నేను చెప్పేది. 1975 తర్వాత ఈ తదనంతర కార్యక్రమం ఈ రకంగా వచ్చింది, నడుస్తూనే ఉంది. ఎందుకంటే నాది డిగ్రీ 77, 80 ఎక్కడ ఎన్పి సైన్స్ కాలేజ్ ఓల్డ్ సిటీ అన్నట్టు. మొత్తం చార్మినార్ దగ్గర పత్తర్ఘాట్. మాకు ఆ ఓల్డ్ సిటీతో నాకు దాదాపు 50 ఏళ్ళ నుంచి మంచి అనుబంధం. మంచి ఎట్లున్నారు ఏందన్నది. నేను కాలేజీలో జాయింట్ సెక్రటరీ కాంటాక్ట్ చేసిన, వైస్ ప్రెసిడెంట్ గెలిచిన, ప్రెసిడెంట్ యునానిమస్ గెలిచిన నేను. నాకు ఆ ఏరియా అంతా మంచి దాని మీద ఒక పట్టు అనేది ఉన్నది. ఈ రకంగా ఎవరికైనా కానీ మనిషి హిందుత్వంలో ఏదైతే ఉందో సనాతన ధర్మంలో ఒకటి సాధుజీవులాగా బతుకుతారు హిందువులు చాలామంది. కర్కశంగా ఉంటారు తక్కువ. మళ్ళీ ముస్లింలలో కూడా మొత్తం చెడ్డోళ్ళు అనడానికి లేదు. 90% ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, సర్దార్లు కానీ ఎవరే కానీ వాళ్ళు పని చేసి కష్టపడి కూలినాలు చేసుకొని ఉద్యోగం చేసుకొని బతరు. ఏమైతే 10% ఉన్నారో ఎవరు ఫ్యానటిజం మీద ఈ మధ్యలో ఏదైతే ఉందో వాళ్ళ ప్రొవొకేషన్లు వచ్చేసి ఈ 10% ఏది కడివాడు పాలల్లో ఒక చుక్క విషం ఎట్లనో ఈ 10% మొత్తం వాళ్ళ కమ్యూనిటీ బదనాం చేసే పరిస్థితికి వచ్చింది. ముస్లింలు కూడా మంచోళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం చూద్దాము, గత చరిత్ర మనం చూసుకున్నా కూడా స్వాతంత్ర పోరాటంలో కూడా కంటే ముందు కూడా మహారాణా ప్రతాప్ సింగ్ ఆర్మీ జనరల్ ముస్లిమే. అవును. ఝాన్సీ లక్ష్మీబాయి ఆర్మీ జనరల్ ముస్లిమే. ఆయన సమాధి ఉంది ఝాన్సీ కోటలో ఇప్పటికి కూడా. తర్వాత ఛత్రపతి శివాజీ జనరల్ కూడా ముస్లిమే. వాళ్ళని మొత్తం ముస్లిమ్స్ ఎగదాటిగా ఒక వన్ సైడ్ చేయడానికి లేదు. ఎవరైతే 10% ఈ ఫ్యానటిక్ ముస్లిమ్స్ అయితే అన్నారో మధ్యలో వీళ్ళు పని పాట లేని వాళ్ళు, ముల్లాలు వాళ్ళు వీళ్ళు మొత్తాన్ని సమాజాన్ని చెడగొట్టే పరిస్థితికి వచ్చింది ఇక్కడ. అయితే అందుకోసం ఇక్కడ ఓల్డ్ సిటీలా మొట్టమొదటికెళ్ళి రిగ్గింగ్ కానీ, బూత్ క్యాప్చరింగ్ కానీ ఇవన్నీ కామన్ అయింది. ఇవాళ కొత్త కాదు, ఇంకా నయం ఇప్పుడు. ఎందుకంటే ఈవీఎం వచ్చిన తర్వాత ఇష్టానుసారము ప్రెస్సింగ్ చేస్తే పోదు అది. ఎంత పోవాలి, మినిమం 1 minute 50-30 secondsకి ఒక ఓటే పడుతుంది. ఇష్టం టకా 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 అని కొట్టడానికి లేదు. వాళ్ళు ఎన్ని చేసినా కానీ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ అయింది హైదరాబాదు? 48% అయింది. 48%లా వాళ్ళు ఆటోమేటిక్గా మెజార్టీ వెళ్తారు. ఒక 20% మైగ్రేట్ అనుకోర్రి. 80%లా 20% మైగ్రెంట్స్ వాళ్ళు తీసేస్తే 80%లా 48 పోతే ఎంత? 50, ఆల్మోస్ట్ 50 పోతే ఇంకా 30% ఉంటాయి. 30% మన హిందూ జనాభాలో ఏమి చేసే జనాలు
తిన్నారు పన్నారు వాళ్ళు చేసారు కాబట్టి వాళ్ళకు కనీస బాధ్యత భవిష్యత్తు ఎట్లుంటుంది భావతరం ఎట్లుంటుంది అన్నది వీళ్ళు ఓటింగ్ పోవడం లేదు ఓటు వేయడం లేదు ఏదో పెట్టుకొని ఉంటారు వంగలేని జనాలు ఎక్కువ ఉన్నారు హిందుత్వంలో ఎందుకంటే జడత్వం ఎక్కువ ఉంటుంది అన్నట్టు అదే మీ ముస్లిం కల్చర్ ఏంటంటే ముస్లిం ఏదైతే సాలిడ్ నీకు 99% వాళ్ళ ఓట్లు ఫ్రాంచైజీ బూత్లో పడితే వాళ్ళు ఓటు వినియోగించుకుంటారు వీళ్ళు మనోళ్ళకి ఆ ధ్యాస లేదు ఆ సోయి లేదు ఆ శుద్ధి లేదు అన్నాడు అందుకోసం ఏంటంటే వాళ్ళు దాదాపు ఎంత 14 లక్షలు ఏమన్నట్టున్నాయి కదా ఓల్డ్ సిటీ ఆ 14 లక్షల 10 లక్షలు ఎంత 10 అంటే 48 4,80,000 ఒకటి 4 5 20 దాదాపు 7 లక్షల లోపలనే పోలైనవి ఆ 7 లక్షలల్లో వాళ్ళు మెజార్టీ వెళ్ళిపోతారు కదా 7 లక్షలల్లో 3 లక్షలు అది 4 లక్షలు ముస్లిం ఓట్లు ఓటేస్తారు 3 లక్షలల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఈ 3 పంచుకోవాలి కాకపోతే ఇక వ్యక్తిగతంగా వస్తే మాధవీలతకు ఆమెను చాలా ఒక వీరనారిగానే గర్వించాలి ఎందుకంటే ఒక మహిళనే ఆమె బుర్కా తీసినంత మాత్రాన ఒక మహిళ బుర్కా తీసి చూసింది వాళ్ళు ఎందుకంటే మహిళనైనా కాదా అని ఎందుకంటే బుర్కా వేసుకుంటే ఎవరన్నా తెలియదు కదా దాన్ని రాద్ధాంతం చేసి అనడానికి కాకుండా ఈ పరదా నషీన్ ఏదైతే ఉందో ఓటుకు వచ్చేప్పుడు ఖచ్చితంగా తీయాలి ఓటర్ పోలింగ్ ఆఫీసర్ ముందు కూడా బుర్కా తీయాలి ఐడెంటిఫికేషన్కు దాని మీద పెట్టేసి ఆమె ఇదేదో కక్ష కట్టి చేయడం అన్న దాని మీద ఇక అది నడుస్తూనే ఉంటుంది ఎలక్షన్ ప్రాసెస్లో ఈ రకరకాల కంప్లైంట్లు అది ఇక రాజకీయానికి వస్తే నైతిక విలువలు ఏమి లేకుండా పోయినాయి ఇప్పుడు జీరోకి వచ్చింది ఏదైతే ఉందో రాను రాను రాజుగారు గుర్రం గాడిద అయినట్టు వినరా ఇప్పుడు మన ఈ ఈ మూడో తరం కానీ 4వ తరం అనుకోరి స్వతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా పట్టింపు లేని మనుషులు వాళ్ళకి ఏందన్నది తెలియదు ఎట్లా రాబోయే సమాజం ఎట్లుంటుంది రాబోయే దేశం ఎట్లుంటుంది జనాభా ఎట్లుంటుంది దీంతో పరిణామాలు ఎట్లుంటాయి అన్నది వీళ్ళకు బేరీజు వేసుకునే పరిస్థితులు లేరు ఎక్కడ ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్ని విధాలు దీనికి కారణం ఏదైతే ఉందో ఇప్పుడు ఉదాహరణకు మన ఇప్పుడు మంది కేసీఆర్ వాళ్ళ వీళ్ళ కూడా ఎందుకు కానీ మా తాత తమ్ముడు చిన్న తాత 6 బిడ్డలు 4 కొడుకులు 10 మంది జనాభా ఉన్నారు వాళ్ళు 10 మందిలో ఒక 2 చనిపోయారు ఇప్పుడు 8 మంది ఉన్నారు ఇంకా మా నాయనమ్మ దాదాపు ఆమె 90 ఏళ్ళు బతికింది 95 96 మనమైంది ఇప్పుడు వాళ్ళ పిల్లలకి వచ్చేవారికి ఏమైంది 2 లేక ముగ్గురు కూడా లేరుగా ఇద్దరే ఒక కొడుకు బిడ్డ లేకపోతే 2 కొడుకు లేకపోతే 2 బిడ్డలు అంతే అయ్యే వారికి ఏంటంటే లాడక బచ్చా గూడకాయ అన్నట్టు ఈ పోరాళ్ళు ఏమన్నా అవుతారని చెప్పేసి వాళ్ళను చాలా ఎట్లా అంటే మన సెన్సిటివ్ అంటే బ్రాయిలర్ ఫామ్లో కోళ్ళను పెంచినట్టే అయిపోయింది అన్నట్టు పోరాళ్ళకు వాళ్ళకు మన హిందూ ధర్మం గురించి చెప్పరు భగవద్గీత తెలియదు భారతం తెలియదు రామాయణం తెలియదు ఏమీ తెలియదు గుడికి పోయి దండం పెట్టి ఏం చెప్పాలన్నది కూడా తెలియదు ఎట్లా పాటించాలి పద్ధతులు అన్నది అదే వాళ్ళకు ఒక ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ సర్దార్జీ కానీ ముస్లిము మసీదులో పోతే ఖచ్చితంగా మసీదులు ఏంటంటే వాళ్ళకు ఖురాన్లో ఎన్ని సూరాలు ఉన్నాయి ఖురాన్ ఏం చెప్తుంది ఏమన్నా దాని మీద వాళ్ళకు ఖచ్చితంగా ఒక విధమైన శిక్షణ ఇస్తారు వాళ్ళు ఏం చేయాలని చేస్తారు అదే చర్చిలోకి పోతే బైబిల్లో ఏమున్నాయి ఏం సంగతి అని మొత్తం చెప్తారు అదే అలా మన ఏది గురుద్వారాలో పోతే కుర్బానీ అనేది అయితే ఉందో వాళ్ళకి అన్నీ చెప్తారు వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకున్న క్రమశిక్షణ పట్టుదల అన్నది మనకు లేదు గమ్యం చెప్తా చూడరు గతంలో మీరు చూసారు లేదో గతంలో కోర్టులో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భగవద్గీత మీద చేయబెట్టి ప్రమాణం చేయించేది భగవద్గీత ఉండేది వాస్తవంగా ఈ భగవద్గీతకు మంచి పవిత్రమైన బట్ట కట్టి శుభ్రమైన బట్ట కట్టి బట్ట మీద పెట్టి దాని మీద ప్రమాణం చేయించేది ఇప్పుడు ఏం లేదు ఏమంటారు కోర్టులో పోతే నేను భగవంతుని మీద ప్రమాణం చేసా అంత నిజమే చెప్తా అబద్ధం చెప్పనని ఆమె చెప్తారు అది ఆ రకంగా వచ్చేసింది ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మన దేశంలో ఇది చేయడానికి గత 75 ఏళ్ళలో అంతకుముందు వందలు వేల సంవత్సరాలున్న సనాతన ధర్మాన్ని ఈ 75 ఏళ్ళలో కూలంకుషంగా భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చేసింది ఒక్కరికి కూడా ఒక 10% 10% కూడా మనకు అయ్యో మన మతము ధర్మం అనేది లేదు మతాన్ని హిందువులే చెడగొడుతున్నారంటారా లేకుంటే ముస్లిమ్స్ వచ్చిన తర్వాత చెడిపోవడం స్టార్ట్ అయిందంటారు ముస్లిమ్స్ కాదు హిందువులే స్వయంకృతాపరాధం ఎవరికి పోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు ముస్లిమ్స్ ఏమంటున్నారు వాళ్ళ మతాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు వాళ్ళు ఇంకా పటిష్టంగా చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే తారతమ్యం ముస్లింలకు చర్చ్ ఏది మన క్రైస్తవులకు హిందువులకు తేడా అయింది ఈ కుల వ్యవస్థ అన్నది వాళ్ళ అంటారు లేదు ఏ కులం వాళ్ళు అందులో మారినా కూడా వాళ్ళందరూ ఒకటే కులం వస్తారు ఉదాహరణ నేను చెప్తా చూడండి ముస్లింలో మస్జిద్లో పోతే ఈద్గాలో కానీ మా మస్జిద్లో కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నమాజ్ కానీ రోజు పోయినా ఐఏఎస్ అటెండరు ఇద్దరు కూడా ఓలోకోలు ఆలింగనం ఇచ్చుకుంటారు వినరా ఎంత గొప్పతనం చూడరు వాళ్ళు ఆ క్యాడర్ గీడర్ అన్నీ మస్జిద్ బయటనే వాళ్ళది లోపల ఏమన్నా అంతా సమానం అల్లా ఏ కాడికి వస్తే అందరూ అల్లా ముందట అందరు సమానం
చర్చిలో పోతే కూడా ముందు వచ్చేవాళ్ళు ముందు కూకుంటారు. అందులో ఏ మతంలోకి వెళ్ళే ఏ కులంలోకి వెళ్ళే వాళ్ళు వచ్చినది లేదు. అంతా క్రైస్తవ మతంలో వస్తారు. కాకపోతే ప్రొటెస్టెంట్ క్యాథలిక్ అది వేరే విషయం. వినరా సర్దార్ జిల్లాల్లో కూడా కులాలన్నా కూడా వాళ్ళు పెద్ద పట్టింపు అని ఉండవు. అదే హిందువులకు వచ్చే వరకు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తాడా? ఎవరికి ఇయ్యడు. కలెక్టర్ ఉన్నా ఇయ్యరు. అటెండర్ గల్ల కలుపుతారా? కలపరు. వాళ్ళకి అది తేడా అన్నట్టు. హిందుత్వం ఇలా హిందూ ధర్మము సనాతనము దెబ్బతినడానికి కారణమైనది ఈ రకమైన ఈ కుల వ్యవస్థతోని భ్రష్టు పట్టించి ఇది చేయడం జరిగింది. అప్పుడు చేసిన దాన్ని ఇప్పుడు ఎలక్షన్స్ మీద, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ మీద ప్రభావం చూపించిందంటారా? ఏదంటారు మతం గురించా? మతము ప్రభావం అన్న దాని మీద కూడా నేనేమంటున్నా, ఒక మైనార్టీని ఎవరైనా కొడితే 100 మంది బయటకు వస్తారు. కానీ ఒక హిందువును ఎవరైనా కొడితే పక్క పంట వాళ్ళందరూ దర్వాజాలు బంద్ చేసుకుంటారు. మనం ఫ్యామిలీ ఫస్ట్ నేషన్ లాస్ట్ అన్నట్టు. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మనం పాశ్చాత్యులు వెస్టర్న్ కంట్రీస్లో ఏంది నేషన్ ఫస్ట్ ఫ్యామిలీ లాస్ట్ అంటారు. అటువంటి అప్పుడు జాతీయ భావం అన్నది హిందువులలో లేదు. మనకు ఎప్పుడే కానీ హిందువులలో స్వార్థము ఒక 7 తరాల దాకా తిన్నా దంగద్దు అన్నది సంపాదించి పెట్టాలన్నది ఓ భావంతో ఉన్నారు. ఇవాళ హిందూ మతము హిందూ ధర్మము దెబ్బతినడానికి కారణమైనది స్వార్థం, వ్యక్తిగత స్వార్థం. ట్యాక్స్లు ఎగ్గొట్టాలి, ఏదో రకాలు ఎవరిని మోసం చేయాలి, ఇంత సంపాదించి పెట్టాలి. కొడుకు కానీ ఎవరు కానీ తలాపు పెట్టి పంపరు. అలెగ్జాండర్ దండయాత్ర కాడ మొదలు పెడితే బ్రిటిష్ రూలింగ్ దాకా ఇప్పటికి కూడా హిందువులే శత్రువులు. హిందువులే శత్రువులు. కుక్క శత్రువు ఎట్లనో హిందువులే శత్రువులు. ఇంకా పక్కలు పక్క పెట్టరు. హిందుత్వం అన్న దాని మీద మనము కొద్దిగా ఇచ్చేద్దాం అన్న దాని భావన మన మనోళ్ళు కదా అన్నది వీళ్ళకు ఏదైతే ఉందో మతం అన్న దాని మీద అభిమానం లేదు. ప్రజలను మనోళ్ళే కదా అన్నది చూసే అంత ఇది లేదు. ఆ రకంగా అయిపోయి హిందూ దాని మీద సనాతనం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా నెక్స్ట్ రేపు వచ్చే తరానికి అసలు హిందుత్వం అంటే ఏందనేది కూడా తెలియదు. ఇంకేందంటే గొప్పతనం ఏంటంటే ఇలా హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఏదైతే సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఉంది కదా ఇస్కాన్, ఇవాళ ప్రపంచంలో మీకు స్పెయిన్లో తీసుకోరి, స్వీడన్లో తీసుకోరి, ఇంగ్లాండ్లో తీసుకోరి, ఎక్కడెక్కడ ఈవెన్ మన గణేష్ విగ్రహాలు కూడా వాళ్ళు మన గణేష చవితికి వాళ్ళు నవరాత్రులకు చర్చిలో తీసుకుపోతున్నారు. అంటే ఆ రకంగా వాళ్ళు మంచిగా జడలు వేసుకుంటున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు, నామాలు పెట్టుకుంటున్నారు, గుండు కొట్టించుకుంటున్నారు. అది మనోళ్ళు. ఇప్పుడు మనోళ్ళు అయితే మొత్తం లేడీస్ అది చూసారు కదా, అది మన గుర్రపు తోకలాగా అయిపోయింది. ఎంటుకలు గుర్రపు తోకలన్నా మంచిగా అందంగా ఉంటుంది, కానీ వీళ్ళు ఇది ఈర వేసుకొని పోతురు. అసలు ధర్మం ఏం చెప్తుంది? గుళ్ళకి పోయేటప్పుడు ఆఖరి ఏదైతే ఉందో జడనన్ను వేసుకోవాలి, లేకపోతే లాస్ట్ ఎంటుకలన్నీ ముడన్ని వేసుకోవాలి. అది ఏం లేదు, ఈర పోసుకొని దయా లెక్క తిరిగే కాడికి వచ్చారు. అందుకోసం మనకి మనమే నాశనం చేసుకుంటున్నాం. కాకపోతే ఏదైతే ఉందో మన హిందూ ధర్మం మంచిదని చెప్పేసి ఇవాళ ప్రపంచం మొత్తం కోడై కూస్తున్నది, ప్రపంచం అంతా పాటిస్తున్నారు. కానీ మన వాళ్ళకు వెస్టర్న్ కల్చర్ ఎక్కువైపోయి, పబ్ కల్చర్ అయిపోయి, రకరకాలు అయిపోయి మన ధర్మాన్ని చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఓవైసీని అనే ముందు మనోళ్ళకి ఎంత మట్టుకు అన్నది మనోళ్ళ మీద అభిమానం ఉన్నదన్నది లేదు కదా. అట్లాగే మనకు ఇక్కడ ఓల్డ్ సిటీలో కొట్టడం సాధ్యమవుతలేదు. వాళ్ళకి ఎన్ని చేసుకుంటారు. ఈసారి కొట్టే అవకాశం ఉందంట? లేదు ఈసారి కూడా అది కష్టం ఆయనకి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ పోలింగ్ పర్సెంటేజ్ నేను మొదలే చెప్పినాను కదా, దాంట్లో పర్సెంటేజ్ 70% పోయిందంటే ఆమె మాధవీలత బయటకు వచ్చేది. పర్సెంటేజ్ ఎంత 48% కూడా అలాగే. కానీ ముస్లిం మహిళా ఓటర్లు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త వినొస్తుంది. ఎంతవరకు వాస్తవం? అది కానీ వాస్తవం ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఏంటంటే నేను గతంలో చెప్పిన ముస్లిం మహిళలు ఓట్లు ఎక్కువ వేస్తే కూడా వాళ్ళ బూతులల్లో వాళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇదే లీడర్లు, పొలిటికల్ గల్లీ లీడర్లు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ తీసి ఎక్కడెక్కడ పడ్డాయి అన్న దాని మీద వాడి భర్తలతో వేధింపు ఉన్నదన్నది భయానికి వాళ్ళు ఓటు వేయలేకపోతారు. వాళ్ళకు ఖచ్చితంగా ఉన్నది ఏదైతే ఉందో. ముస్లిమ్స్ కూడా త్రిబుల్ తలాక్ తీసేసిన తర్వాత ఖచ్చితంగా మోడీకి వాళ్ళు పరుగా ఉన్నారు. ఏదైతే ఉందో ఏకపత్ని దాని మీద వాళ్ళు 3 పెళ్లి చేసుకోవాల్సిన దాని మీద కదా వాళ్ళ శరీరతలో రాసుకున్న దాని మీద. కాకపోతే అందులో అందరూ వచ్చి వేసే పరిస్థితిలో లేకరు. అందుకోసం ఆమెకు అంత ఈజీ టాస్క్ కాదు. ఇప్పుడు పోల్ పర్సెంటేజ్ చూస్తే కష్టం ఆమెకు. థ్యాంక్ యూ సార్.